హాయ్ అండి, ఇవాళ నేను కందిపప్పు చేయబోతున్నాను. త్వరగా ఈజీగా అయ్యే పప్పు ఉంది. ముందుగా కందిపప్పుని బాగా కడిగి పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినాక పప్పు స్టవ్ మీద పెట్టాలి. పొంగు వచ్చాక ఖచ్చితంగా పొంగు తీయాలి. దాంతో గ్యాస్ ఇష్యూస్ కాదు. ఇప్పుడు తరిమిన టమాటాలు అందులో వేయాలి. ఒక స్పూన్ నూనె పోయాలి. ఒక చెంచాడు పసుపు, 2 చెంచాడు ఉప్పు, 1 చెంచా కారపొడి, అందులో కరివేపాకు కొత్తిమీరాకు తరుముకొని అందులో వేయాలి. వేసాక మూత పెట్టేసి 3 సీటీలు రావాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సీటీ మొత్తం వేసాను. గ్యాస్ తీసేయాలి. మూత తీసేయాలి. తీసినాక పప్పు రుద్దే కట్టెతో బాగా రుద్ది మంచిగా కలపాలి. బాగా రుద్దాలి. ఎల్లిపాయ జీలకర్ర బాగా దంచాలి. దంచి మసిలే పప్పులో అందులో వేయాలి. కొంచెం కరివేపాకు కొత్తిమీర మళ్ళీ కొద్దిగా వేయాలి. కొంచెం కొత్తిమీరాకు వేసాను. బాగా మసిలింది. ఇప్పుడు ఒక గిన్నెడు నూనె పోసాను. అది వేడి అయినాక అందులో కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, కరిపత్త వేయాలి. మూత ఇట్లా పట్టుకొని లేకపోతే తర్వాత ఉల్లిపాయ వేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. కొంచెం కలిపాక అది పప్పులో వేసేయాలి. అంతేనండి, ఫటాఫట్ ఈజీగా అయ్యే పప్పు. లాస్ట్కు కొంచెం అంతా కొత్తిమీరాకు మీదకి వెళ్ళి వేయాలి. సూపర్గా ఉంటుంది. అన్నం వేసుకొని పప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పాపడు తీసుకొని తినేయాలి. అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి. ముంబై స్పెషల్ పప్పు త్వరగా అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.